Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 32ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న డంజన్ బ్రేక్ అయిపోద్ది అండ్ మాన్స్టర్స్ బయటకు వచ్చేస్తాయి అండ్ మాన్స్టర్స్ అటాక్ చేస్తాయి ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళ మీద. అండ్ మన గోజో గాడు కూడా ఆడనే ఉంటాడు అండ్ వాడు వెయిట్ చేసి ఉంటాడు ఎవడైనా ఎస్రాంగ్ అంటారు వస్తాడేమో అని. ఎందుకు ఎస్రాంగ్ అంటారు? ఎందుకంటే గోజో గాడు చూడాలని అనుకుంటాడు ఒక ఎస్రాంగ్ అంటారు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడని. సో అందుకే గోజో గాడు ఎస్రాంగ్ అంటారు వస్తాడేమో అని చూస్తూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే అక్కడికి మన సుహో వచ్చేస్తాడు. అంటే తను అప్పుడే ఇంకా ఈజిప్ట్ నుంచి ఇట్లా దిగుతాడు అండ్ సుహో ఇట్లా రాగానే తనకి ఎవరు కనిపిస్తారు? ఫస్ట్ మాన్స్టర్స్. సో దాంతో ఇంకేముంది, సుహో మాన్స్టర్స్ ని వేసి పడేస్తూ ఉంటాడు అండ్ పీపుల్ ని సేవ్ చేస్తూ ఉంటాడు. అండ్ గైస్ మన సుహోకి డౌట్ వస్తుంది, ఇక్కడికి హంటర్స్ ఇంకా రాలేదు ఎందుకని. అండ్ హంటర్ సెషన్ వాళ్ళు ఈ డంజన్ ని ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు, డంజన్ బ్రేక్ అయ్యేంత వరకు సంథింగ్ ఇస్ వెరీ రాంగ్ అని సుహో అనుకుంటాడు. బట్ గైస్ మన గోజో గాడు సుహోని చూసాను కదా. అండ్ గైస్ మీకు గుర్తుంటే లీ గాడు సుహో గురించి ఒకసారి గోజో గాడికి చెప్తాడు కదా, బ్లాక్ మాస్క్ వేసుకున్న వాడు ఒకడు హైనా గెలవాడని వేసి పడేసిండని. అండ్ ఇప్పుడు కూడా మన సుహో ఆ బ్లాక్ మాస్క్ వేసుకునే ఉంటాడు కదా. సో అలా గోజో గాడు అనుకుంటాడు ఈడే ఆడని అండ్ వీడి దగ్గర లీ గడ్ కన్నా కొంచెం ఎక్కువ మాన ఉంది కంపేర్ టు లీ అని గోజో గాడు అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడు మన సుహో తన షాడోస్ ని సమన్ చేస్తాడు అండ్ తను తన షాడోస్ కి చెప్తాడు ఇక్కడ ఉన్న పీపుల్ ని ఎవాక్యువేట్ చేపిమని. అండ్ గైస్ ఈ షాడో సమ్మనింగ్ స్కిల్ ని చూసి గోజో గాడు చాలా చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఈ స్కిన్ ని వాడు ఫస్ట్ ఎక్కడ చూసిండు, మన జిమ్ దగ్గర కదా. అండ్ వీడికి తెలుసు కదా షాడో సమ్మనింగ్ స్కిల్ ఎంత స్ట్రాంగ్ గా అని. సో అట్లాంటి స్కిల్ ని సుహో యూజ్ చేస్తాడు కదా. సో అందుకే వాడు అంతకన్నా షాక్ అయిపోయిండు. అండ్ వాడు అనుకుంటాడు సుహో జిన్వుకి రిలేటివ్ ఆర్ లేదా జిన్వుకి సంబంధించిన మనిషి ఏమో, అందుకే తను షాడో సమ్మనింగ్ స్కిల్ ని యూజ్ చేయగలుగుతున్నాడు. అందుకే సుహో హైనా గిల్ వాళ్ళ మీద అటాక్ చేసిండు అండ్ మా స్టార్ పౌడర్ ఫ్యాక్టరీని డిస్ట్రాయ్ చేసిండు ఇన్ ఆర్డర్ టు సాబోటేజ్ అవర్ ప్లాన్ అని గోజో గాడు అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే సుహో విని చూసాడు. సో దాంతో గోజో గాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే వీడి మీదకి ఎవరో ఒక ట్రక్ విసిరేస్తారు అండ్ గోజో గాడు దాన్ని చూడడు డాజ్ అవడానికి అండ్ వాడి మీద ఆల్మోస్ట్ ట్రక్ పడబోతుంది. బట్ గైస్ అప్పుడు మన సుహో వచ్చి వాడిని సేవ్ చేశాడు. అండ్ గైస్ సుహో వీడిని ఒక నార్మల్ పిల్లోడు అని అనుకుంటున్నాడు, అందుకే తను వాడిని కాపాడిండు. అండ్ గైస్ అప్పుడక్కడికి ఆ మాన్స్టర్ వచ్చేస్తుంది. ఏ మాన్స్టర్లో అయితే ఈ గోజో గాడు ఒక రాక్ పెట్టిండో టు ఇంక్రీజ్ దట్ మాన్స్టర్ పవర్ జస్ట్ లైక్ బ్రాకీకి చేసినట్టు. సో ఈ మాన్స్టర్ ట్రక్ విసిరేసింది గోజో గాడి మీదకి అండ్ ఈ మాన్స్టర్ బాస్ మాన్స్టర్ అనమాట. అండ్ గైస్ ఈ మాన్స్టర్ దగ్గర నుంచి బెరుగాడు ఇతరం ఒక ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతాడు. సో దీంతో సుహో అనుకుంటాడు డంజన్ బ్రేక్ కి అండ్ ఇతరం వాళ్ళకి ఏమో సంబంధం ఉందని, అంటే ఇతరం వాళ్ళే డంజన్ బ్రేక్ చేయించినారేమో అని సుహో అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే బెరుగాడు గోజో గాడిని చూస్తాడు అండ్ వాడు అనుకుంటాడు వాజ్ ఎ మిస్టేక్ ఇన్, అంటే నేను వీడి దగ్గర నుంచి ఎనర్జీని సెన్స్ చేసినానా ఆర్ లేదా ఆ మాన్స్టర్ దగ్గర నుంచి ఎనర్జీని సెన్స్ చేసినా ఇతరం ఒక ఎనర్జీ అని బెరుగాడు అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే ఆ మాన్స్టర్ మన సుహోని పంచడానికి వస్తుంది. దాంతో మన సుహో కూడా పంచడానికి పోతాడు. అండ్ గైస్ సుహో రీసెంట్ గానే లెవెల్ 35కి రీచ్ అయ్యింది కదా. సో ఈ లెవెల్లో వచ్చిన పాయింట్స్ అన్నిటిని సుహో తన స్ట్రెంత్ లో యాడ్ చేసుకుంటాడు అండ్ అట్లా తన స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రమ్ 70 to 77. అండ్ అట్లా సుహో ఆ మాన్స్టర్ ని పంచ్ చేస్తాడు అండ్ వాళ్ళిద్దరి పంచెస్ కొలైడ్ అవుతాయి. అండ్ వేరే సైడ్ గోజో గాడు ఏమో అనుకుంటాడు సుహో నన్ను ఒక హ్యూమన్ అని అనుకుంటున్నాడు అండ్ సుహో జిన్వు ఒక స్కిల్ ని యూజ్ చేయగలుగుతున్నాడు. బట్ హీఈస్ వీకర్ దెన్ జిన్వు, బట్ తను స్ట్రాంగ్ అవ్వచ్చు. హిస్ పొటెన్షియల్ ఈస్ అన్నోన్. లక్కీగా నాకు సుహో ఇప్పుడే దొరికేసిండు, నేను ఇప్పుడే సుహోని లేపేయాలని గోజో గాడు అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ సుహో ఏమో ఆ మాన్స్టర్ ని కొడుతూనే ఉంటాడు. అండ్ గైస్ అప్పుడక్కడికి ఒక ఎస్ట్రాంగ్ హంటర్ వస్తాడు అండ్ వీడు ఫైర్ ని యూజ్ చేయగలుగుతాడు. అండ్ గైస్ ఇప్పుడు ఇన్స్టెంట్లీ అన్ని మాన్స్టర్స్ ని వేసి పడేస్తాడు విత్ హిస్ ఫైర్. అండ్ గైస్ ఈ పార్ట్కి వీడు కూడా మీరు గుర్తుపట్టేసి ఉంటారు, బట్ ఇంకా గుర్తుపట్టలేదంటే వీడెవడో కాదు మన చాయ్ జాంగిన్ గాడు. గుర్తున్నాడు కదా మీకు వీడు, ఒకళ్ళు గుర్తుపట్టలేకపోతే చెప్తామేనండి. మన ఆహిను ముందొక హంటర్ కదా, అతను హంటర్గా ఉన్నప్పుడు తన గిల్ల లీడరే ఈ జాంగిన్ గాడు. అండ్ గైస్ ఇందాక వీడు ఫైర్ తో అటాక్ చేసిండు కదా, అయినా సరే ఆ బాస్ మాస్టర్ గాడు ఇంకా బ్రతికే ఉంటాడు. దాంతో జాంగిన్ గాడు ఒక పెద్ద ఫైర్ ఐరోని షూట్ చేస్తాడు ఆ బాస్ మాన్స్టర్ గాడి మీదకి. అండ్ ఆ అటాక్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే దానివల్ల ఆ మాన్స్టర్ బిల్డింగ్ బయటకి పోయి మరి కాలిపోతుంది. అంటే చూసారు గైస్ అంత స్ట్రాంగ్ మాన్స్టర్ ని జాంగిన్ గాడు ఒక్కొక్క అటాక్ లో వేసి పడేసిండు. అంటే వీడంతా స్ట్రాంగ్ గా చూడండి. అండ్ అఫ్కోర్స్ అక్కడ ఉన్న పీపుల్ కూడా వాడిని మెచ్చుకుంటారు ఫర్ సేవింగ్ దెమ్. అండ్ గైస్ జాంగిన్ గాడు మన సుహో అండ్ గోజోని చూసేసిండు. బట్ వాడు ఆ మాన్స్టర్ మీద అటాక్ చేసే గ్యాప్ లో మన సుహో ఏమో దాక్కుంటాడు అండ్ గోజో గాడు ఏమో వెళ్ళిపోతాడు. దాంతో జాంగిన్ గడికి అర్థం కాదు ఎందుకు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినారని. సో సుహో అయితే తన ఐడెంటిటీ రివీల్ అవ్వద్దని దాక్కున్నాడు. అండ్ అదే సుహో అనుకుంటాడు ఇతరాన్స్ సీక్రెట్ గా ప్లాన్స్ చేసి సీక్రెట్ గా ప్లాన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అయినా వాళ్ళక క్రౌడెడ్ ప్లేస్ మీద ఎందుకు అటాక్ చేసినారు, వాళ్ళు అసలు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారని సుహో అనుకుంటాడు. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిన అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి 1.5k లైక్స్.
ప్లస్ 100 కమెంట్స్ కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకున్న థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో రోజు వీడియోస్ వస్తాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. కన్ఫర్మ్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 1K రీచ్ చేయించేసేయండి. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్ వేరేసే మనం గోజుగానే చూస్తాం. అండ్ అప్పుడే వాడి వెనకాల ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో యాక్చువల్గా అయితే ఇది థర్డ్ ఫ్రాగ్మెంట్ అనమాట. గోజుగాడితో ఫ్యూజ్ అవ్వడానికి వచ్చింది. అండ్ గైస్ గోజుగాడు బ్రీఫ్ సమ్మరీ ఇస్తాడు థర్డ్కి బిఫోర్ ఫ్యూజ్ అవ్వక ముందు. అండ్ వాడు ఏమని చెప్తాడు, హంటర్స్ గురించి చెప్తాడు. అండ్ ఎస్పెషల్లీ ఎస్రంగ్ హంటర్స్ గురించి చెప్తాడు. అండ్ వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. బికాస్ ఇప్పుడే కదా వాడు చూసిండు జాంగిన్ గడ్ ఎంత పవర్ఫుల్ అని, అందుకే వాడు అట్లా చెప్తాడు. అండ్ గైస్ గోజుగాడు మన సుహో గురించి కూడా చెప్తాడు థర్డ్ గడికి. అండ్ సుహోని వేసేయమని కూడా చెప్తాడు. అండ్ అప్పుడే థర్డ్ గడు అంటాడు, చాలిగా నేనైతే ఫ్యూజ్ అయినాక నీ మెమరీస్తో మిగతా విషయాలు తెలుసుకుంటా, సో త్వరగా నీ బాడీ నాకు ఇచ్చి అని థర్డ్ గడు అంటాడు. దాంతో గోజుగాడు కొంచెంసేపు సైలెంట్గా ఉంటాడు. అండ్ వాడు అనుకుంటాడు, నేను ఈ బాడీతో అటాచ్ అయిపోయినా నాకు డిసైపేర్ అయిపోవాలని లేదు, బట్ ఇట్ కెనాట్ బి హెల్ప్డ్. మా క్రియేటర్ ఒక విష్ ని పూర్తి చేయడమే ముఖ్యమని గోజుగాడు అనుకుంటాడు. అండ్ వాడు థర్డ్ ఫ్రాగ్మెంట్ తో ఫ్యూజ్ అయిపోతాడు. దాంతో గోజుగాడిగా డిసైపేర్ అయిపోతాడు. అండ్ ఇంకా థర్డ్ గడు చూస్తాడు సుహోని ఫ్రమ్ గోజెస్ మెమరీస్. అండ్ వాడు అనుకుంటాడు, సెకండ్ నువ్వు రాంగ్, సుహోని లేపేయకూడదు, మనం తనకి స్టార్ పౌడర్ ఇచ్చి మన బిలీవర్ లాగా చేసుకోవాలి, అప్పుడే కదా మనం డెడ్ ని కూడా కంట్రోల్ చేయగలము అండ్ కమాండ్ చేయగలము అని థర్డ్ గడు అనుకుంటాడు. అండ్ చాప్టర్ 32 ఇక్కడ ఎండ్ అవుతుంది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 32. చాప్టర్ 33 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకున్నట్టే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో రోజు వీడియోస్ వస్తాయి. సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K రీచ్ చేయండి దాంట్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. కన్ఫర్మ్గా వెళ్ళి ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ టార్గెటింగ్ కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్ మర్చిపోకండి. And thank you very much for watching this video guys.